అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. దేవీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ. మాతాజీతో మాట్లాడి ఈ నవరాత్రుల్లో ఏ రోజు ఏ రకమైన అలంకారం చేయాలి అమ్మవారికి, అలాగే ఎటువంటి నైవేద్యం సమర్పించాలి, ఏ రంగు అమ్మవారికి ప్రీతి, ఎలాంటి పుష్పాలు పెట్టాలి, ఎలాంటి నామస్మరణ మనం ఆ రోజంతా చేయాలి తెలుసుకుందాం. మాతాజీతో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. దేవీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు మీకు. నీకు కూడా. నవరాత్రుల్లో 6వ రోజు అమ్మవారిని ఏ విధంగా పూజించుకోవాలి, స్మరించవలసినటువంటి నామం, అమ్మకి ఎటువంటి నైవేద్యం సమర్పించాలి, ఎటువంటి పుష్పాలు ఇష్టం అమ్మవారికి, ఎటువంటి రంగు ప్రీతి, వీటి గురించి మాట్లాడదాం. తప్పకుండా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. శ్రీ గురుభ్యో నమః. మనందరికీ చాలా ఇష్టమైనటువంటి అలంకారము శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారం. అవును, లలిత గురించి చెప్పుకోవాలంటే అసలు ఎన్ని ఎపిసోడ్స్ అయినా సరిపోవు. ఆవిడ గురించి చెప్పాలి అంటే, ఆవిడ జగన్మాత గురించి చెప్పాలి అంటే అసలు ఈ జన్మే చాలదేమో. ఆవిడ పేరు చెప్తేనే ఎంతో ఉత్సాహం. అందుకే లలిత అయ్యింది ఆవిడ. ఆవిడ పేరేంటి? లలిత అంటే లాలిత్యము కలది అన్నిటిల్లో. అంటే ఇక్కడ మనకి ప్రత్యేకంగా చెప్తున్నది ఏంటి అంటే, స్త్రీలందరూ కాదు, పురుషులు కూడా ఎంతో కొంత లాలిత్యంగా ఉండాలి, సుకుమారంగా ఉండాలి, మోటగా ఉండకూడదు అనేది మన జీవితంలో ముందు నేర్చుకోవాలి. తర్వాత అమ్మది మాతృతత్వం. అందరూ ఆడవాళ్ళకే అనుకుంటారు, కాదమ్మా, పురుషులు కూడా ఎంతో కొంత మాతృతత్వాన్ని కలిగి ఉండాలి. తండ్రితత్వం కాకుండా మాతృతత్వాన్ని కూడా పురుషులు కూడా కలిగి ఉండాలి. ఇక ఆ రోజు విశేషమైన పూజలు ఉంటాయి కదా, చాలా విశేషంగా ఉంటాయి. అన్ని చోట్ల అలంకారాలు బాగుంటాయి. అసలు అర్చన ఎక్కడ చూసినా, పారాయణలు, లలితా సహస్రనామ పారాయణ, ఇట్లా చాలా విశేషంగా జరుగుతాయి. నిండుగా కనపడుతున్నారు అమ్మవారు. అసలు ఆ రోజు 2 కళ్ళు సరిపోవు చూడాలంటే, 2 కళ్ళు సరిపోవు. ఆ రోజు ప్రత్యేకంగా దేవాలయాల్లో అమ్మవారికి అలంకరించేటటువంటి రంగు పసుపు రంగు. ఇది చాలా మంది వాదిస్తూ ఉంటారు, ఎరుపు కదా పసుపు ఏంటి అని. దానికి నేను చెప్తాను. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాధివిరావృతామయూఖైః అహమిత్యే విభావయే భవానీం ధ్యాయేత్ పద్మాసనస్తాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం. హేమము అంటే బంగారము, పీతవర్ణము అంటే పసుపు రంగు. అమ్మ ఎలాంటి, అక్కడ పీత వస్త్రం అని చెప్పబడింది కదా స్పష్టంగా. అమ్మ శరీర ఛాయ సింధూరారుణ విగ్రహాన్. ఇక్కడ ధ్యాన శ్లోకాలు మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. సింధూరారుణ విగ్రహాన్ త్రినయనాం మాణిక్యమౌళి స్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీన వక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాధిభిరావృతామయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం ధ్యాయేత్ పద్మాసనస్తాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్హేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమ విలేపనామళికచుంబికస్తూరికాం సమందహసితేక్షణాం సశరచాపపాశాంకుశాం అశేషజనమోహినీం అరుణమాల్యభూషోజ్వలాం జపాకుసుమభాసురాం జపవిదౌ స్మరేదంబికాం. ఇంత ఉంది ఆవిడ గురించి తెలుసుకోవాలంటే. ఇక్కడ ఈ శ్లోకంలో మనం ఇంకోటి చెప్పుకున్నాం, జపాకుసుమములు. జపాకుసుమములు అంటే మందార పువ్వులు. అంటే ఎంత తేలికగా ఉంటుందో అమ్మవారు అంత తేలికగా ఉంటుంది. ఇక్కడ జపాకుసుమాలు అంటే జపములు అని. అమ్మవారి యొక్క వైభవం చెప్పుకున్నప్పుడు చాలా విపులంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ధ్యాన శ్లోకాలు, ఇక్కడ ధ్యాన శ్లోకాలు
దీని యొక్క విశేషణ ఇది తెలుసుకొని ఈరోజు ఖచ్చితంగా, ఎందుకంటే శరన్నవరాత్రులు చాలా విశేషమైన కాలం కదా. అవును. ఆ ధ్యానం, ఇప్పుడు ఈ శ్లోకాలు ఎందుకు చెప్పాను అంటే ధ్యానం చెయ్యండి. ముందుగా సింధూరారుణం దగ్గర నుంచి అమ్మవారి యొక్క శరీర ఛాయ, సింధూరారుణ విగ్రహం అంటే సింధూరము ఎరుపు కలిపినటువంటి రంగులో శరీర ఛాయ ఉంది. అక్కడ సింధూరారుణ విగ్రహం త్రినయన, 3 కళ్ళతో, అంటే ఇలా ఒక్కొక్క అంశాన్ని అమ్మవారిని అలా మనం చక్కగా భావన చేస్తూ ధ్యానం చేయాలి. చేయడం వల్ల ఏమవుతుంది అంటే అసలు అమ్మ అనేది ఏంటో కొద్దిగా అయినా, అంటే అమ్మవారి యొక్క స్థూల శరీరం ఎలా ఉంది, ఏదో చిన్నగా ఊహించుకోవద్దు, ఇంత పెద్ద ఆకారంగా ఊహించుకోవాలి. ఈ సృష్టి అంతా నిండి ఉంది తానే, అంటే ఎంత పెద్దగా ఉంది, ఆవిడ అడుగు ఎంత ఉండాలి, 6 అడుగుల పాదం ఉండాలి, అంటే ఎంత ఉంటుంది చూడండి. అంటే ఇలాగా భావన చేయడం వల్ల, ఇది ఎందుకు చెప్తున్నాను అంటే అష్టోత్తర శతనామావళిలో లలితా అష్టోత్తరంలో భావనామాత్ర సంతుష్ట హృదయాయ నమో నమః అని ఒక నామం ఉంటుందమ్మా. అంటే ఇక్కడ ఎంత బాగా భావన చేసి దాన్ని ధ్యానంలోకి తీసుకొస్తే అమ్మవారి కరుణ అంత త్వరగా కలుగుతుంది. ఈరోజు ధ్యానం చేయడానికి అమ్మవారిని, ఈ ధ్యానంలో ఎక్కువ మాట్లాడద్దు, ప్రత్యేకంగా ఈరోజు ఎక్కువ మాట్లాడడం కానీ, ఎక్కువ కోప్పడడం కానీ, అనవసర విషయాలు చర్చకి కానీ ఈరోజు పూర్తిగా మానేయండి. పూర్తిగా ఆవిడ సేవలో ఉండండి. ఎందుకంటే మనందరికీ ఇష్టమైనది లలిత. ఆవిడ అంటేనే ఒక ప్రొటెక్షన్ కదమ్మా. ఆవిడికి కట్టేటటువంటి రంగు పసుపు రంగు, లేదా బంగారము లేదా పసుపు రంగు చీర కడుతూ ఉంటారు. ఇంకా ఆవిడకి పెట్టేటటువంటి నివేదన గుడాన్నము, గుడాన్న ప్రీత మానసా కదా ఆవిడ. ఇది బెల్లంతో చేసేటటువంటి అన్నం. ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే అన్నం ఉడకబెట్టి బెల్లం వేసి ఇలా తిప్పేస్తారు. కాదమ్మా, అన్నం ఉడకబెట్టి బెల్లం వేస్తూ దాన్ని కొద్ది కొద్దిగా నెయ్యి దాన్ని కలుపుతూ చాలాసేపు దాన్ని పక్వం చేయాలన్నమాట. అప్పుడు అది చక్కగా నెయ్యి వచ్చి బయటికి గుడాన్నం అనేది చాలా రుచిగా ఉంటుంది. ఊరికే బెల్లం కలిపేసి పెట్టేయడం కాదు, అదొక కలిపి ఉడికించాలి, అదొక విశేష నివేదనం కదా. ఇది చక్కగా చేసుకోవచ్చు. పులిహోర పెట్టాలా ఈరోజు? పెట్టాలి. అలాగే చాలా విశేషాలు, లలితాదేవికి పూర్ణం బూరెలు చాలా పెడుతూ ఉంటారు. శక్తి ఉందంటే అన్ని చేసుకో. ముందు ఓపిక, అదే కదా. పూజ మానేసి నైవేద్యంలోనే కూర్చోకండి. విశేషంగా నివేదించవలసింది గుడాన్నం మాత్రమే. గుడాన్నం నివేదన చేయండి. చక్కగా మీకు వచ్చినటువంటి శ్లోకాలు ఏ ఉంటే అవి, లలితా సహస్రనామ పారాయణ మామూలుగా 9 రోజులు చేయాలి. అలాగే ఈరోజు ఇంకా విశేషంగా 3 సార్లు చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రాతకాలము, మధ్యాహ్న కాలము, సంధ్యాకాలంలో త్రిసంధ్యలు ఆ పారాయణ చేసినట్టు ఉంటుంది. ఎందుకంటే ఆవిడ త్రిపుర సుందరి కదా. ఈ త్రిపురాలన్నిటికీ కూడా ఆవిడే మూలం. ప్రాతకాలం, మధ్యాహ్నం, ఉదయం, త్రిపురం లవల, అవును 3 పూటలు, వీటన్నిటికీ కూడా అతీతమైనది కాబట్టి ఆవిడ త్రిపుర సుందరి. అందుకని ఈ 3 పూటలా చక్కగా లలితా సహస్రనామ పారాయణ, ముఖ్యంగా ఖడ్గమాల ఈ రోజు చదవాలమ్మా. అంటే ప్రతిరోజు చదవాలి. ద్విచక్రం ఉన్న వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా చదువుకోవాలి. ఇక్కడ ఖడ్గమాల గురువు ద్వారానే నేర్చుకుని చదవాలి అనేది నియమం ఎందుకుంది అంటే, ఖడ్గమాల అనేది శ్రీచక్రంలోని దేవతలు అందరూ ఏ ఆవరణలో ఏ దేవతలు ఉన్నారు అనేది గురుముఖతగా ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఆ ఖడ్గమాల మీకు అర్థం అవ్వాలిగా ఫస్ట్. అవును, అర్థమైతే ఇప్పుడు ఏదైనా అర్థమైతే ఏది వ్యర్థం కాదు. అర్థం చేసేట్టుకుంటే ఈ యొక్క స్థానాల్లో ఈ యొక్క దేవతలు ఉన్నారు, పసిన్యాది వాగ్దేవతలు ఉన్నారు, వస్తారు అక్కడ. ఎక్కడని చెప్పి తెలుస్తుంది మనకి, అష్టమాతృకులు వస్తూ ఉంటారు. ఇలా ఆవరణ దేవతలు అందరూ వస్తుంటారు భూప్రత్రయం దగ్గర నుంచి. ఖడ్గమాల చదువుకునే ప్రయత్నం చేయండి. అది ఖడ్గము అంటే అందరూ చాలా మంది కత్తి అనుకుంటారు. ఈ కత్తి ఎలాంటిది అంటే, మనం సంపాదించుకునే కత్తి, మనల్ని కష్టాల నుంచి బయటపడేసేటువంటి కత్తి, మనలో దుర్గుణములన్నింటినీ నాశనం చేసేటటువంటి కత్తి. ఇది ఖడ్గమాల అంటే. మాల అంటే దండ. మళ్ళీ ఒకసారి విశేషంగా చెప్పుకుందాం. ఖడ్గమాల అందరూ కూడా తెలుసుకోవాలమ్మా. ఎందుకంటే ఉచ్చారణ దోషాలు లేకుండా ఎలా చదవాలి, ఏ ఏ స్థానంలో ఏ ఏ దేవతలు ఉంటారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు అందరు స్త్రీలు చదువుతున్నారు, చదవండి. కాకపోతే కామ్యార్థులే చదివేవారు మాత్రం గురుముఖతగా నేర్చుకునే చదవాలి. ఏమీ లేదు మాకు అమ్మే సర్వస్వం అనుకుంటే చదువుకోవచ్చు, అన్ని ఆవిడే కదా. అవును, అందుకని ఖడ్గమాల చదవడం ఈ 9 రోజులు చదువుకోండి. తర్వాత ఈ లలితా సహస్రనామ పారాయణ కూడా చాలా విశేషం. ప్రత్యేకించి దుర్గా సూక్తం, ఇది కూడా రోజు చదువుకోవచ్చు.
ఇది ఉంది కదా, కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గ ప్రచోదయాత్. ఇక్కడ మళ్ళీ అందరికీ అనుమానం వస్తుంది, మరి నేను లలిత అంటున్నారు దుర్గ గురించి చెప్తున్నారు అని మనకు వచ్చే అనుమానం అది. దుర్గా అంటే అర్థం ఏంటి, మా దుర్గుణములని నశింపజేసేటటువంటిది, దుర్గుణములని నాశనం చేసేటటువంటి దేవి పేరే దుర్గా కదా. అవన్నీ ఆవిడేగా, ఆవిడే. అందుకని చదువుకోవాలి, ఖచ్చితంగా చదువుకోండి. ఇక నేను ఒక చిన్న శ్లోకాలు తప్పకుండా చెప్పండి, చెప్తాను. మూక పంచశతిలోని 18వ శ్లోకం. అంటే ఈ శ్లోకము ప్రకృతి అంతా కూడా తానే నిండి ఉన్నది అని చెప్తోంది మనకు అక్కడ. నేను చెప్పే ప్రయత్నం చేస్తాను, మీరు చదువుకోవడం రాకపోతే చక్కగా వినండి. ఈ 500 శ్లోకాలు వినే ప్రయత్నం చేయండి. కంచికామాక్షిదేవి గుడిలో మూకశంకర్లు చెప్పినటువంటి మూక పంచశతి, అందుకని వినే ప్రయత్నం చేయండి. సాక్షాత్తు ఈ మూక పంచశతి యొక్క విశేషం తెలుసామా, వారు చదువుతుంటే మూకశంకర్లు స్వయంగా అమ్మవారు కూర్చుని విన్నారు. అందుకని వినే ప్రయత్నం చేయండి. నేను అందులో ఒక శ్లోకం చెప్తాను. ఈ శ్లోకానికి ప్రత్యేకమైన అర్థం ఎందుకు ఇదే చెప్తున్నాను అంటే, ప్రకృతి అంతా తానే ఉంది అని చెప్పే శ్లోకం ఇది. ధరణిమయీం తరణిమయీం పవనమయీం గగనదహన హోతృమయీం అంబుమయీం ఇందుమయీం అంబామనుకంపమాదిమామీక్షే. ఇది చాలా విశేషమైనటువంటి శ్లోకం. అంటే ఇక్కడ ధరణి అంటే భూమి, తరణి అంటే సూర్యుడు. అంటే ఇట్లా ఆ శ్లోకం అంతా కూడా ప్రకృతి అంతా కూడా తానే ఉంది అని చెప్పేటటువంటి శ్లోకము. ఈ శ్లోకాన్ని మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదువుకునే ప్రయత్నం లేదా వినే ప్రయత్నం చేయండి. తప్పకుండా వినే ప్రయత్నం చేయండి. ఇలా అమ్మవారి నివేదన చెప్పాను, శ్లోకం చెప్పాను. అలాగే శ్రీ సూక్త పారాయణ, మహాలక్ష్మి అన్ని రోజులు చేయాలి. మీకు కుదిరితే ఈ రోజు కూడా చేసుకోండి, ఈరోజు కూడా చేసుకోండి. అలాగే సుగంధ ద్రవ్యాలు, ఈ 9 రోజులు కూడా సుగంధ ద్రవ్యాలు అమ్మ గదిలో కాసిని నీళ్లు, అందులో కొంచెం పచ్చకర్పూరము జవ్వాది వేసి ఏదైనా సువాసన వచ్చేటటువంటి పూలు వేసి అమ్మ దగ్గర పెట్టండి. సువాసన భరితం అమ్మవారికి సువాసన రోజు మార్చుతూ ఉండాలమ్మా, మారుస్తూ ఉండండి. చక్కగా అవేం చేస్తారంటే ఊరికే పారబోసేది, ఇల్లంతా ప్రోక్షణ చేయండి. ఆ శక్తిగత ఎనర్జీ చిన్న గిన్నెలో చిన్న చెంబులో పెట్టుకోండి. స్టీల్ కాకుండా ఇత్తడి కానీ రాగి కానీ ఏదో ఒకటి చిన్నది వెండి పాత్ర కానీ పెట్టుకుని దాంట్లో కొద్దిగా పచ్చకర్పూరము జవ్వాది ఇంకా చాలా ఉంటాయి. మీకు ఏది దొరికితే అది లభ్యమైతే అవి ప్రత్యేకంగా ఏదో కొద్దిగా కొనుక్కోండి, ఇంత కొనుక్కోండి. ఈ 10 రోజులు కూడా పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. అది కూడా మంచి ఎనర్జీని ఇస్తుంది. నీ జలం అంటేనే ఎనర్జీ. ఎలాంటి పుష్పాలు ఇష్టం అమ్మా లలిత అమ్మవారికి? అమ్మవారికి కదంబం అంటే ఇష్టం, తర్వాత పద్మములు అంటే ఇష్టం. ఇప్పుడు కదంబం చెప్పామనుకోండి, ఒక్కొక్క పువ్వు 200 300 ఉంటుంది, అంత పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ కదంబ వృక్షం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే పిడుగు పడినా కానీ ఆకర్షిస్తుంది. ఎందుకు ఇష్టం అంటే దానికి ఒక ఇది ఉంది. ఎందుకు కదంబం ఇష్టము అంటే, కదంబం ఇష్టం కదా అని 200 300 పెట్టి కొని పెట్టవలసిన పనేమీ లేదు. సంపెంగ పువ్వు పెట్టండి చాలా. అసలు ఈ 10 రోజులు మీకు లభ్యమైతే సంపెంగ పెట్టండి అమ్మా, చాలా విశేషం, చాలా విశేషం సంపెంగ పువ్వు. ఇంకా ఇప్పుడు విరజాజులు వస్తూ ఉంటే సువాసన, కనకాంబరం మాత్రం అర్చనకి పనికిరాదమ్మా, పనికిరాదు. అలంకరణకు కూడా పనికిరాదు నన్ను అడిగితే. ఎందుకంటే సువాసన లేనివి ఏవి కూడా పూజకి కానీ పనికిరావు. ఏదో బయట డెకరేషన్ చేసుకోవడానికి తల్లో పెట్టుకోవడానికి తప్ప సువాసన లేనటువంటి పువ్వులు పనికిరావు. అంటే ఇంకా ఇలా విశేషంగా ఏముంటాయి అవమ్మా, మల్లెలు పైగా కరవీర పూలు ఆవిడకి చాలా ఇష్టం. కరవీర పుష్పం కూడా లభ్యమైతే పెట్టుకోండి. ఇవి నేను చెప్పాను కదా అని పడిపోయి కొనుక్కొచ్చి లేదా పక్క వాళ్ళ ఇంట్లో చెప్పకుండా కోయడం అది ఇంకా దోషం. ఇలాంటివి చేయకుండా మీకు ఏది లభ్యమైతే అది, నేను ఎప్పుడు చెప్పేది అది, ఇట్లా చేసుకోండి. ఈ శ్లోక పారాయణ చేసుకునే ప్రయత్నం చేయండి. లలితా సహస్రనామ పారాయణ చదువుకోండి. ఖడ్గమాల ఈ 11 రోజులు చదువుకోండి, 11 రోజులు చదువుకోండి. అది కేవలము అమ్మ అనుగ్రహం కోసం మాత్రమే సంకల్పం చేసి చదువుకోండి. ఎందుకంటే మీకు ఏదైనా కోరికతో ఖడ్గమాల చదవాలంటే గురుముఖతగా నేర్చుకొని తీరాలి.
ఒకవేళ అలా ఏమైనా కావాలనుకుంటే మీ దగ్గర జాయిన్ అవ్వాలి ముందుగానే. ముందుగానే జాయిన్ అయితే అప్పటికి ఎన్ని నేర్చుకోవచ్చు. రోజులు పడుతుందమ్మా నేర్చుకోవడానికి? ఇది చాలా కనకమాల? సులువు, ఒక 2-3 రోజుల్లో చెప్పేస్తాను. అయిపోతుందా? ఎందుకంటే పుస్తకం చూడకుండానే చదవాలని ఏం రూల్ లేదు. హ్మ్. అయిపోయి ఆ వయసు ఇప్పుడు మేమే చూసుకోండి 50లోకి వచ్చేసాం. అంత గుర్తు ఎక్కడ పెట్టుకుంటాం? ప్రతిదీ చూడకుండా చదవాలనే తాపత్రయం అవసరం లేదు. హ్మ్. చూసి తప్పులు లేకుండా చదవడం ముఖ్యం. హ్మ్. ఇది ముఖ్యం. అలాగే. లలితాదేవిని ఎంత ఆరాధిస్తే అన్నీ దొరుకుతాయమ్మా. ఆవిడ అందుకే చూడండి, ఇంకొకటి చెప్తాను. ఇక్కడ అమ్మవారిని ఆశ్రయించగానే ఇందాక చెప్పాను, సంపత్కరి సమారూఢ సింధుర బ్రజ సేవిత అశ్వారూఢాధిష్ఠితాశ్వి కోటి కోటి భిరావృత. ఎప్పుడైతే అమ్మని ఆశ్రయించాలనుకుంటామో వెంటనే సంపత్కరి దేవత ఆవిడ వెనకాలే అశ్వారూఢ దేవత వచ్చేస్తారు. అందుకని అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్టే. నిజం. విశేషంగా పూజ చేసుకోండి, విశేషమైన నివేదన కూడా చేయండి. కుంకుమలు ఇలా తీసి పోసేయకుండా, ఎందుకంటే కుంకుమ వృధా చేయకుండా బొట్టు పెట్టుకోవడానికి వీలుగా కొద్దిగా చేయండి అంతే. ఇంత 10 రోజులు అయ్యేసరికి ఇంత చేస్తారు, అదంతా తీసుకెళ్ళి వ్యర్థం చేస్తారు. అవును. అలాంటి పనులు చేయకండి, కొద్దిగా వాడుకోండి. దాని ఏమంటారు, పొందికగా చేసుకోండి పూజ. కొంచెం కొంచెం. ఇంటిన్ని పూలు ఇంతింత కుంకాలు వేయకుండా, అవన్నీ పీఠాల్లో దేవాలయాల్లో ఆ శ్రీచక్రాలు ఆ అర్చనలు అవన్నీ వేరు. గృహస్థు చక్కగా శాంతంగా పూజ చేసుకోవాలి. ఇలా పూజ చేసుకుని అమ్మవారి కృపకు పాత్రులు కండి. మళ్ళీ మరొక్క అవతారం యొక్క అంశంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. శ్రీమాత.